వెల్కమ్ టు ఎన్ఎంఆర్ నవోదయ అండ్ సైనిక్ అకాడమీ. ఈరోజు మనము టేబుల్స్ని అతి సులభంగా ఎలా క్యాల్కులేట్ చేయాలి, మైండ్లోనే ఎలా క్యాల్కులేట్ చేసి ఆన్సర్స్ చెప్పాలో ఈరోజు మనం చెప్పుకుందాం. మొదటగా చూసినట్లయితే టేబుల్స్ని ఎలా మీ పిల్లల చేత రాయించండి. ఫస్ట్ 12 1s are 12, 12 2s are 12 3s are 12 4s are 12 5s are 12 6s are 12 7s are 12 8s are 12 9s are. ఇలా రాశాక ఫస్ట్ రూల్ టాప్ 1 క్లోజ్ చేయించాలి. అన్నిట్లో కూడా టాప్ 1 క్లోజ్ టాప్ 1 క్లోజ్ అన్నిట్లో కూడా ఇలా టాప్ 1 క్లోజ్ చేయించాలి. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే మనము యూనిట్ డిజిట్స్ ని మల్టిప్లై చేయాలి. 1 2s are 2 ఇక్కడ వేసేసి ఈ 1 కట్ చేసి ఇక్కడ వేసుకోండి. అప్పుడు 12 1s are 12 అయిపోయినట్టు. నెక్స్ట్ చూస్తే 2 2s are 4 యూనిట్ డిజిట్ లో ఉన్నటువంటి ఈ 2 ని క్యాన్సిల్ చేసి కింద రాసుకోండి. నెక్స్ట్ ఇలాగే నెక్స్ట్ కూడా 2 3s are 6 ఈ 3 క్యాన్సిల్ చేసి ఇక్కడ రాసుకుంటే 12 3s are 36. నెక్స్ట్ 2 4s are 8 ఈ 4 క్యాన్సిల్ చేసి ఇక్కడ రాస్తే 48. 12 4s are 48. 2 5s are 10. ఇప్పుడు 2 డిజిట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటాం? ఏం లేదు, 2 5s are 10 అన్నప్పుడు ఇక్కడ 1 యాడ్ చేసి ఇక్కడ 0 యూనిట్ డిజిట్లు వేసుకోవాలి. 5 + 1 6 అవుతుంది. సో 12 5s are 60. నెక్స్ట్ 2 6s are 12. 1 2 6 + 1 7. 12 6s are 72. నెక్స్ట్ 2 7s are 14. 1 ఇక్కడ వేసుకుంటాం, 4 ఇలా రాసుకుంటాం. 7 + 1 8. 12 7s are 84. నెక్స్ట్ 2 8s are 16 + 1 6. 8 + 1 9. 12 8s are 96. నెక్స్ట్ చూస్తే 2 9s are 18 + 1 8. 1 + 9 10. 12 9s are 108. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్లయితే మనము 12 1s are 2, 12 9s are వరకు చూసుకున్నాం. అయితే పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ నెక్స్ట్ ఏంటంటే 12 11s are 2, 12 19s are వరకు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మనము చూడొచ్చు. మీ పిల్లలకు కూడా మీరు చాలా సులభంగా ఈ విధంగా మ్యాథ్స్ టేబుల్స్ నేర్పించండి. ఖచ్చితంగా వాళ్ళు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయడానికి చాలా తక్కువ సమయంలో చేయగలుగుతారు. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.